రెండు పార్టీలకు హోరాహోరీగా వాటితో ధీటుగా మేము కూడా ప్రచారంలో పాల్గొన్నాము. మాకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి మీ అంచనాలు ఏంటి? ఎలా ఉన్నాయి? అంటే బలాన్ని పెంచుకుంటాం అనేటువంటి అంచనాలు ఉన్నాయి. రెండో విషయం ఏదైతే ఆ, ఇందాక టిఆర్ఎస్ ప్రతినిధి సతీష్ మాట్లాడినప్పుడు వారు చెప్తా ఉన్నారు. ఆ, ఏదైతే గతంలో అభివృద్ధి పరిచినాం, అభివృద్ధిని దినదినం మారుతూ ఉంటుంది అనేటువంటిది. వేసిన రోడ్లు కానీ, వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వానలు వస్తే వరదలు అవుతున్నటువంటి పరిస్థితి కానీ, ఆ వీధులలో ఉన్నటువంటి దుస్థితి కానీ, అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ, ఇది అంటే నేను అడుగుతా ఉన్నాను, గతంలో మేము అభివృద్ధి పరిచినాము 10 ఏళ్ల పరిపాలనలో అని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలన వదిలిపెడితే గతంలో 10 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది, ప్రభుత్వం మరి తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరం ఈ 20 అంటే 2 దశాబ్దాల ఏకధాటి పరిపాలన ఈ 2 పార్టీల కొనసాగినా కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి దుస్థితి విషయంలో మనము చర్చించుకోవాల్సిన పరిస్థితులు. ఇది ఎంతవరకు సమంజసం? జూబ్లీ హిల్స్, పాపం పేరుకేమో అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, కనబడుతున్న దుస్థితి, ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఒక పక్కకు, అవస్థలు ఉన్నటువంటి బస్తీలు మరొక పక్కకు. జూబ్లీ హిల్స్ అనేటువంటి దీనికి సంబంధం లేదు. జూబ్లీ హిల్స్ రోడ్డు చూపించి మేము అభివృద్ధి పరిచినామని గత పార్టీ చెప్పినా, ఇప్పుడున్న పార్టీ గత పరిపాలన చెప్పినా మరి వాళ్ళ ఈ పరిస్థితి ఉన్నాయి. కాకపోతే ప్రజలు వాళ్ళ సహజంగా ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ హామీలను ప్రత్యేకంగా కాలనీ వైజ్, అపార్ట్మెంట్ వైజ్ కానీ, లేకపోతే బస్తీ వైజ్ కానీ, కమ్యూనిటీ వైజ్ కానీ ఈ రకంగా హామీలు ఇస్తే అధికారంలో ఇంకా 3 సంవత్సరాలు ఉంటారు కదా, వీళ్ళతోని ఆయన కాడికి పని తీసుకుందామని ఆలోచించే అవకాశం ఉంటుంది, అంతే తప్ప మరొకటి కాదు. ఇక అధికారం కోసం జరుగుతున్న ఎన్నిక కాదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకు కొంత ఆస్కారం ఉంటుంది అనేటువంటి భావన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోవడం అనేటువంటిది ఆయన వ్యక్తిగతం కాదు, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి